పోరాటం ఫలించింది. పోస్టల్ బ్యాలెట్లపై ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోలైన పోస్టల్ బ్యాలెట్లు చల్లవని జరిగిన ప్రచారానికి ఈసీ తెరదించింది. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. 5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్పై గెజిటెడ్ అధికారులు, బ్యాలెట్పై గెజిటెడ్ అధికారులు, బ్యాలెట్పై రిటర్నింగ్ అధికారి సంతకం లేని ఇన్వాలిడ్ చేసే అవకాశం ఉందంటూ జరిగిన ప్రచారం నేపథ్యంలో ఎన్నికల కమిషన్ మెమో జారీ చేసింది. రాష్ట్రంలో ముందెన్నడూ లేని విధంగా పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో 1.30 లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోల్ కాగా 2024 ఎన్నికల్లో 5 లక్షల పైన పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. ఇంకా సర్వీస్ ఓటర్లకు సంబంధించిన బ్యాలెట్ ఓట్లు వస్తూనే ఉన్నాయి. ఉద్యోగ వర్గాలు ఈసారి కసిగా పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారు. రివర్స్ పీఆర్సీ, సిపిఎస్ రద్దు చేయకపోవడం, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వకపోవడం, చివరకు తాము దాచుకున్న డబ్బు నుంచి అత్యవసరాలకు రుణం ఇచ్చేందుకు ప్రభుత్వం జాప్యం చేయడం, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వకపోవడం, ఉపాధ్యాయులను వెంటాడి వేధిస్తూ ఉండడంతో ప్రభుత్వంపై ఉద్యోగులు కత్తిగట్టారు. ప్రభుత్వం ఉద్యోగులపై వ్యవహరించిన తీరు పోస్టల్ బ్యాలెట్ల రూపంలో కనిపించిందని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ల కోసం ఈసారి ఎన్నికల కమిషన్ ఫెసిలిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లలో ప్రధానంగా ఉద్యోగులు తాము పనిచేసే చోటే తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు జరిగాయి. వారున్న ప్రాంతం నుంచి బ్యాలెట్ పేపర్ రావడంతో ఉద్యోగులు పనిచేసే చోటే ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్లు ఈసారి 5 లక్షల పైన పోల్ కావడంతో అధికార పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. ఆ పార్టీతో అంటకాగుతున్న కొంతమంది రిటర్నింగ్ అధికారులు బ్యాలెట్ పేపర్ వెనుక తమ ఫాసిమెయిల్ వేయకపోవడం, మరికొంతమంది అధికారులు డిక్లరేషన్ పై సంతకం చేసి డిజిగ్నేషన్ సీల్ వేయకపోవడంతో అవి చెల్లవని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీతో పాటు విపక్షాలు ఎన్నికల కమిషన్ కు వినతి పత్రాలు అందించాయి. అధికారులు చేసిన తప్పిదానికి ఓటర్లను ఎలా బలి చేస్తారు అని నిలదీశారు. ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా మెమో జారీ చేశారు. బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ అధికారి సీల్ వేయకపోయినప్పటికీ ఆ ఓటు చెల్లుబాటు అవుతుందని స్పష్టం చేశారు. అదేవిధంగా డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి పేరు రాసి తన హోదాకు సంబంధించి సీల్ వేయకపోయినప్పటికీ ఆ ఓటు కూడా చెల్లుతుంది అని క్లారిటీ ఇచ్చారు. ఓటు వేయడం మాత్రమే ఓటర్ బాధ్యత అని, బ్యాలెట్ పేపర్ల వెనుక సీల్, డిక్లరేషన్ పై గెజిటెడ్ అధికారి సంతకం వంటివన్నీ రిటర్నింగ్ అధికారి బాధ్యత అని ఎన్నికల కమిషన్ చూసుకోవాల్సి ఉంటుందని ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. అధికారుల తప్పిదాలకు ఓటర్లను ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్లో ఓటు వేశారా లేదా అన్నది మాత్రమే చూసుకోవాలి అని ఆయన మెమోలో పేర్కొన్నారు. రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఈ మెమోను అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు, పోలింగ్ తో సంబంధం ఉన్న అందరికీ అందేలా పంపారు. ఈ సర్క్యులర్లను రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ సూపర్వైజర్లకు పంపి శిక్షణ తరగతుల్లో స్పష్టత ఇవ్వాలని మీనా ఆదేశించారు.